రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించుకోవాలని భారత్పై ఒత్తిడి తెస్తున్న అమెరికా దానికి ప్రత్యామ్నాయంగా వెనుజువేలా చమురును విక్రయించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా నియంత్రణలో ఉన్న కొత్త చట్టం కింద భారత్కు చమురును విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ తెలిపారు. ఇటీవల వెనుజువేలాపై భారీ ఆపరేషన్ చేపట్టి ఆ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న అమెరికా ఇప్పుడు చమురు నిల్వలపై పట్టు సాధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే వెనుజువేలా వద్ద 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రపంచవ్యాప్తంగా విక్రయించాలని అమెరికా యోచిస్తోంది. దీని విలువ సుమారు $2 బిలియన్ ఉంటుందని అంచనా. అందులో భాగంగా వెనుజువేలా చమురును భారత్కు అమ్మడానికి అమెరికా సిద్ధంగా ఉందని క్రిస్టోఫర్ రైట్ తెలిపారు. వెనుజువేలా చమురుపై అమెరికా రిఫైనరీలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. వెనుజువేలా నుంచి సేకరించిన చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తామని, ఆ డబ్బు తమ నియంత్రణలోనే ఉంటుందని క్రిస్టోఫర్ రైట్ వెల్లడించారు. ఆ డబ్బును వెనుజువేలా, అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామన్నారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి నేరుగా అమెరికా ఓడరేవుల్లో దించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిల్వ ఉన్న చమురుతో పాటు భవిష్యత్తులో వెనుజువేలాలో ఉత్పత్తి అయ్యే చమురును కూడా అమెరికానే విక్రయించనుందని స్పష్టం చేశారు.